బంగ్లాదేశ్‌లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. అది ఫేక్ ప్రాపగండా అంటారా? అది నిజమే అంటారా? చూస్తున్నానండి ఫేస్బుక్లో చాలామంది చెప్తున్నారు హ్మ్. ఫేక్ అండ్ రియాలిటీ అని చెప్పేసి. ఫేక్ న్యూస్ ఏంటంటే హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తున్నారు అని చెప్పేసి. రియాలిటీ ఏంటి అంటే హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ముస్లింలు రక్షణగా నిలబడ్డారు అని చెప్పేసి. సంతోషం, ముస్లింలు రక్షణగా నిలబడ్డారు. మరి దాడి చేస్తున్నది ఎవడు? హిందువులేనా? ఇద్దరు ముస్లింలే అంటారా? అసలు ముందు ఒకటి రక్షించడానికి నుంచున్నాడు అంటే ఇంకొకటి వల్ల ప్రమాదం వస్తుందన్న ఆలోచన వాళ్ళలో ఉండబట్టే కదా. ఆ ప్రమాదం కల్పిస్తున్నది ఎవరు? అట్లా సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ముందే సెక్యూర్గా ఉండొచ్చు. దాడుల నుంచి రక్షించడానికి నిలబడ్డారు అంటున్నారు. అవును. ఎందుకు నిలబడ్డారు? అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి నిలబడ్డారు అనుకుందాం. కాసేపు దాడే జరగలేదు అనుకుందాం. దేవాలయాల దగ్గర మాత్రం రక్షణగా నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ దేశంలో హిందువులు మైనార్టీలు కాబట్టి, ఆ మైనార్టీలకి అక్కడ ఎటువంటి హక్కులు లేవు కాబట్టి, వాళ్ళకి రక్షణ సరిగా లేదు కాబట్టే కదా ఈ పరిస్థితి. అంతే. హిందూస్ ఇన్ బెంగాల్ అని చెప్పేసి 2021లోనే ఒక బుక్ రాశారు. అమెజాన్లో ఇప్పటికి కూడా దొరుకుతూ ఉంది ఆ బుక్. 2021లోనే అక్కడ హిందువులు బ్రతికేంటో చెప్పారండి. అరే హిందూ ఆడపిల్లల్ని ఇళ్లలోకి వచ్చి లాక్కెళ్ళిపోయి అత్యాచారాలు చేసిన సంఘటనలు ఎన్నో మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయండి. ఇవన్నీ వార్తలు. బంగ్లాదేశ్లో జరుగుతున్నది వాస్తవం అంటారు కాదంటారు? ఇది ఇప్పుడు హిందువుల మీద దాడులు 100% వాస్తవమే. ఒక బంగ్లాదేశ్లో ఏంటి, హిందువులు మైనార్టీలుగా ఉన్న ప్రతి చోట జరిగేది ఇది. ఈవెన్ పాకిస్తాన్లో కూడా ఇదే జరుగుతుంది. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్ లాంటి మతపరమైన రాజ్యాల్లో హిందువులు మతపరమైన హింసని ఎదుర్కొంటున్నారు కాబట్టే కదా ఈరోజు సిఏఏ అనే ఒక చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది. మీరు బంగ్లాదేశ్లో హిందువులపై దాడి కరెంట్ అఫైర్స్ గా జరుగుతుంది కాబట్టి మీ సంస్థ తరపున ఏ ఒక్క ఛానల్లో కానీ ఎక్కడ కూడా ఖండించలేదు కదండి? మరి ఎందుకు లేదండి? ఇంకా లేదు. నాకు యాక్చువల్లీ నా షెడ్యూల్స్ నాకున్నాయి, నా కార్యక్రమాలు నాకున్నాయి. అండ్ బంగ్లాదేశ్ ఇష్యూ మీద నేను స్పందించకపోతే హిందూ సమాజం మొత్తం స్పందించినట్టు కాదు. లలిత్ కుమార్ ఒక్కడే హిందూ సమాజం లేదండి. కాదు చెప్తున్నాను. లలిత్ కుమార్ ఒక్కడే హిందూ సమాజం కాదు. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు, నేను ఈ సందర్భంగా టాపిక్ వచ్చింది కాబట్టి సమాధానం చెప్పాను. లేదంటే నాకు నిజంగా నాకున్న షెడ్యూల్స్లో నాకు ఎందుకంటే మత మార్పిడి ఒక ఎజెండా ఉంది, లవ్ జిహాద్ ఇష్యూస్ నాకు ఉన్నాయి, దాంతోపాటు దొంగ స్వామీజీలకు సంబంధించిన దొంగ మార్కెటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నాడో మత మార్కెటింగ్ ఏజెంట్లు వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు కొంతమంది పాస్టర్స్ తో కూడా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. నా ఫ్రేమ్ లో నేను వెళ్తా ఉన్నా. నేను మాట్లాడిపోయినంత మాత్రం వాయిస్ ఆగిపోలే. నేను లేకపోయినా బంగ్లాదేశ్ ఇష్యూ మీద మాట్లాడుతున్న జాతీయవాదులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా మిత్రులే. అందరూ ఒకే ఇష్యూ మీద ఉండిపోవాల్సిన అవసరం లేదు. డైవర్సిఫైడ్గా వెళ్ళాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఒక శత్రువు తర్వాత ఇంకో శత్రువుతో యుద్ధం చేసే అంత పరిస్థితి ఇప్పుడు లేదు. అట్ ఏ టైం అందరూ అన్ని పక్కల నుంచి యుద్ధాలు చేయాల్సింది. ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు హిందూ జనశక్తికి పెట్టారు కదా, కేవలం హిందూ ధర్మం కోసమే పనిచేస్తారా లేదా హిందువుల్లో ఉన్నటువంటి పేదవారి కోసం కానీ హిందువుల్లో ఉన్నటువంటి యువకులు ఉపాధి కోసం కానీ ఏమైనా హెల్ప్ చేస్తారా? లేదండి. యాక్చువల్లీ ఈ సేవా కార్యక్రమాలు వీటి విషయంలో చేస్తుంటాం, కానీ మేము చేసే సేవా కార్యక్రమాలు చాలా చిన్నవి. మాకు అంత స్థాయి లేదు, అంత స్తోమత లేదు. కారణం ఎందుకంటే మాకు కార్యాలయ నిర్వహణ కావచ్చు, లేకపోతే మా కార్యక్రమాల నిర్వహణ కావచ్చు, కార్యాచరణ ముందుకు తీసుకెళ్తానికి కావచ్చు, మాకున్న నిధులు ఏవైతే ఉన్నాయో అవి దానికే సరిపోతా ఉన్నాయి. ఈ రోజున అన్ని కాస్ట్లు పెరిగిపోయినాయి. మీకు తెలుసు, ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఇక్కడ నుంచి ఒక ఊరికి వెళ్ళాలి అంటే ఆ పెట్రోల్ కాస్ట్ పెరిగిపోయింది, దారిలో టోల్ ట్యాక్స్లు పెరిగిపోయినాయి. మనుషులు 10 మంది మాతో పాటు వస్తున్నారు అంటే వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి కదా, ఆ ఖర్చులు పెరిగిపోయింది. లేదు, అవేర్నెస్ కల్పించడం కోసం కరపత్రాలు, స్టిక్కర్స్ ఒక ప్రింట్ చేయాలంటే ఆ ప్రింటింగ్ కాస్ట్లు కూడా పెరిగిపోయింది. ఉన్న ఖర్చుల్లో మేము అవి మీట్ అవటమే గగనంగా ఉంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా సేవా కార్యక్రమాలు ఇవన్నీ పెట్టుకుని లేని కొత్త రిస్కులు పెట్టుకునే ఆలోచన మాకైతే ఏం లేదు. కేవలం అవేర్నెస్ కల్పించడమే ప్రస్తుతానికి. అవేర్నెస్ వేర్ ఫైటింగ్. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కావచ్చు, శ్రీశైలం టెంపుల్ విషయంలో కావచ్చు, ఇతర టెంపుల్స్ విషయంలో కావచ్చు, యాదాద్రి విషయంలో కావచ్చు, మేము అన్ని కేసులు వేస్తా ఉన్నాం. అక్కడ ఈ కోర్టు ఫీజులు అన్ని కూడా మేము డబ్బులు కట్టి చేయించుకుంటున్నాం. మేము ఉచితంగా వచ్చే ఏ లాయర్ని నమ్ముకోవట్లే. ఎందుకంటే ఉచితంగా వస్తున్న లాయర్లు 1-2 వాయిదాల తర్వాత ఆ విసుగంతా మా మీద చూపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నారు కాబట్టి రీసెంట్లీ అక్కడ అన్ని మతాలది స్టిక్కర్ ఉంటే మీరు చేయించారు కదా, కేవలం మీ సొంత డబ్బులతో చేయించారా లేకపోతే ఓన్ డబ్బు? అంటే ఓన్ డబ్బులు ఇన్ ద సెన్స్ మన హిందూ జనశక్తి సంస్థకి దాతల ద్వారా వచ్చిన విరాళాల నుంచి మేము అక్కడ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అంటే అక్కడ గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సహాయం అందలేదా? గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం అందదండి. ప్రభుత్వాలు మాత్రమే మారుతున్నాయి, రాజకీయం మారదు. ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ వచ్చినా రాజకీయం అదే జరుగుద్ది. మైనార్టీల బొజ్జగింపు. దేవాదాయ శాఖ మీద ఉన్న మీ అభిప్రాయం చెప్పండి. చాలా సార్లు చెప్పానండి, మళ్ళీ చెప్తున్నా. దేవాదాయ శాఖ అంటే ఆదాయం కోసం ఉన్న శాఖ లేదు, యాక్చువల్లీ ఆదాయం కోసం ఉన్న శాఖ కూడా కాదండి, ఆదాయాన్ని దోచుకునేందుకు ఉన్న శాఖ.
ఈ రోజున చాలా మంది హిందువులు ఏమనుకుంటారు అంటే దేవాదాయ శాఖ అంటే హిందూ దేవాలయాలను తన అధీనంలో పెట్టుకున్న శాఖ అంటారు. నేనేం చెప్తున్నా అంటే దేవాదాయ శాఖ అంటే హిందూ ఆలయాలను తమ కబ్జాలో పెట్టుకున్న ఒక శాఖ. కబ్జాలో పెట్టుకుంది. ఎందుకంటే నేను లేదా మా పూర్వీకులు లేదా మీ పూర్వీకులు ఎవరు కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి బాబు మా దేవాలయాలు మేము ఏడవలేకపోతున్నాం, మేము నిర్వహించుకోలేకపోతున్నాం, మీరు వచ్చి మమ్మల్ని ఉద్ధరించండి అని చెప్పేసి మనం బిచ్చం ఎత్తుకోలే. తగుదునమ్మా అని పెత్తనాన్ని నెత్తనేసుకుని వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మీకు గుడి మెయింటైన్ చేయడం రావట్లేదు, మీ గుళ్ళు అవకతవకలు జరిగిపోతున్నాయి కాబట్టి మేము వచ్చి చేస్తామని చెప్పేసి వచ్చారు. వాళ్ళు వచ్చేదాకా ఏ అవకతవకలు ఉన్నాయని చెప్పారో ఆ అవకతవకలు ఉన్నాయని చెప్తున్న దేవాలయాల్లో 4,70,000 ఎకరాల దేవాలయాల భూమి ఉండేది. మరి ఈ రోజున మొత్తం కలిపితే 25,000 నుంచి 30,000 ఎకరాల్లోకి వచ్చేసింది. ఆ 4,50,000 ఎకరాల భూమి యాడికి పోయిందిరా చెప్పండి మీరే. వాళ్ళే చెప్పాలి. దేవాదాయ శాఖ అధికారులు కాపాడుతామని వచ్చారు కదా, ఏం కాపాడారు? అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో కృష్ణదేవరాయలు వారు స్వామివారికి ఇచ్చిన బంగారం తాలూకు రికార్డులు ఇప్పటికీ క్లారిటీ లేవు. అలాగే భక్తులు స్వామివారి కోసం అని చెప్పేసి ఎన్నో రకాల ఆస్తులు ఇచ్చారు. అందులో స్థలాలు, బిల్డింగ్లు అన్నీ ఇచ్చారు. తీసుకునేటప్పుడు శుభ్రంగా తీసుకునే టీటీడీ మొన్న మధ్య ఏమందంటే ఇవన్నీ నిరర్ధక ఆస్తులు, వీటిని మేము నిర్వహించలేకపోతున్నాం కాబట్టి అమ్మేస్తామంది. నీకు అర్థం లేని ఆస్తి కావచ్చు దాన్ని, కానీ భక్తుడు ఇచ్చేటప్పుడు స్వామికి మేము ఇచ్చింది శాశ్వతంగా ఉంటుంది, డబ్బు ఇస్తే కరిగిపోతుంది, ఖర్చు అయిపోద్ది, అదే ఆస్తి రూపేణా ఇస్తే శాశ్వతంగా ఉంటుందన్న భావంతో ఇచ్చారు కదా. మరి తీసుకునేటప్పుడే చెప్పాల్సింది మేము ఏడవలేము, మాకు వద్దురా బాబు ఇది నిరర్ధకం అయిపోద్ది అని చెప్పి చెప్పాల్సింది. సిగ్గు లేకుండా తీసుకుని ఇప్పుడు మాత్రం మేము అమ్మేసుకుంటామంటే ఎవరినో అవమానిస్తున్నారు, భక్తులను అవమానిస్తున్నారా? దేవాదాయ శాఖ అన్ఫిట్ అండి, అన్ఫిట్, ఏం చేయలేదు. ఎందుకంటే ఈరోజు దేవాదాయ శాఖ పరంగా చూసుకుంటే నేను దేవాలయానికి వెళితే నా వల్ల వచ్చే ఆదాయం ఏంటి చెప్పంటారా? నేను బండి దిగిన కాడి నుంచి బండి పార్కింగ్ కాడ తీసుకుంటారు, చెప్పులు పెట్టుకుంటే చెప్పులు టికెట్లు తీసుకుంటారు, లోపలికి వస్తే దర్శనం టికెట్ తీసుకోవాలి. ఇది కాకుండా స్పెషల్ సేవ కావాలంటే అర్చన కోరేటు, అభిషేకానికి కోరేటు, సుప్రభాతానికి కోరేటు, సహస్రనామానికి కోరేటు, ఏదో ఒకటి కట్టి తీసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పులిహోర ఇవ్వాలంటే కూడా 10 రూపాయల ప్యాకెట్, 5 రూపాయల ప్యాకెట్ అని చెప్పేసి అడుగుతారు. అది కూడా నేను నా డబ్బులతో కొనుక్కునే తినాలి. అయిపోయిన తర్వాత నా కోసం గొంతు చించుకుని అయ్యోరు ఎవరైతే ఉన్నారో, అర్చక స్వామి వారు ఎవరైతే ఉన్నారో, ఆయన మంత్రాలు చదివాడు కాబట్టి నాకు అభిమానంతో నేను ఒక 10 రూపాయలు 100 రూపాయలు వారికి ప్లేట్లో వేస్తాను అంటే తాటికి అంత బోర్డు పెడతారు, కానుకలు ప్లేట్లో వేయరాదు, హుండీలో వేయాలని చెప్పేసి. నేను నా డబ్బులు హుండీలో కాకపోతే తీసుకెళ్ళి చెత్త కుండీలు వేసుకుంటాను, నా ఇష్టం, నేను కష్టపడి సంపాదించుకున్న సొమ్ము. అయ్యోరు ప్లేట్లో కాకపోతే బూరు బయట ఏట్లో వేసుకుంటా, నా డబ్బు అది. నా డబ్బుని అజమాయిషీ చేయడానికి నీకేంటి? నీకు టికెట్ అడిగావు, కట్టా, టోకెన్లు అడిగావు, కొనుక్కున్నా, అన్ని అయిపోయినాయిగా. నేను అన్ని కొనుక్కున్న తర్వాత ట్యాక్స్లు అన్ని కట్టాల్సి కట్టేసిన తర్వాత నా జేబులో మిగిలిపోయిన డబ్బు, నేను ఇష్టపడించుకునే డబ్బు, నాకు నచ్చినంత నాకు నచ్చినట్టు ఇచ్చుకుంటా. నువ్వు దీనిలోనే వేయాలంటానికి నీకున్న అధికారం ఏంటి అసలు? ఫస్ట్ దేవాదాయ శాఖ చట్టంలో ఎక్కడ ఉందా అని చూపించండి అది. మరి ఎందుకు పెడుతున్నారు ఆ బోర్డులు? దేవాలయాల అభివృద్ధి కోసం అని చెప్తారు. మరి అదే చర్చిలోకి వెళ్ళిపోయి ఇక్కడ చర్చి పాస్టర్లందరికీ కూడా మీరు డబ్బులు ఇవ్వద్దు, హుండీ పెడుతున్నాం దానిలో హుండీలు వేసేయండి, మేము డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి నెలాఖరులో పాస్టర్కి జీతాలు ఇస్తామని ఏ చర్చిని ఆక్రమించమనండి, కబ్జా బ్యాచ్ని. ఏ మసీదు కన్నా ఇలా పని చేయమనండి. తేరగా హిందువులు దొరికారు కాబట్టి హిందువుల దగ్గర దోసుకు తిందామని కూర్చుంది బ్యాచ్ అంతా కూడా. ఏం చేయాలి చెప్పండి ఈ బ్యాచ్ని? ఇంకేం చేయలేమండి, ఏం చేస్తుంది? అట్లీస్ట్ జనాలు ఈ నిజాలను అర్థం చేసుకోవాలి.